హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొర్రా వరలక్ష్మి ఛానల్. దిస్ ఇస్ మై న్యూ ఛానల్. సపోర్ట్ దిస్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. 3 ఎగ్స్ తీసుకున్నాను, ఒక టమాటో, ఒక కీరా అండి, ఒక క్యాప్సికమ్, 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండి. ఇందాక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాయండి, మిక్స్ చేయాలి. అవన్నీ పసుపు కారం వేసాం కదండి, వాటిని మిక్స్ చేయాలి. అకార్డింగ్ టు టేస్ట్ సాల్ట్ అండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను. ఇందాక యాడ్ చేసిన వెజిటేబుల్స్లో 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఆ 3 ఎగ్స్ని దాంట్లో వేసి కలపాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టాలండి. దోశ ప్యాన్ పెట్టిన తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ రాసి ఇందాక వెజిటేబుల్స్ని యాడ్ చేసిన మిశ్రమాన్ని కొంచెం వేయాలండి. అది సిమ్లో పెట్టాలి. అది కొంచెం దాని మీద ఒక బ్రెడ్ స్లైస్ పెట్టాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఘీ తీసుకున్నానండి, దానిపైన రాసాను బ్రెడ్ స్లైస్ పైన. దాన్ని ఒకసారి వెనక తిప్పాలండి. ఇంకో స్లైస్ బ్రెడ్ తీసుకొని దాని మీద పెట్టానండి. దాని మీద కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఘీ తీసుకున్నాను. పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి. స్నాక్స్ టైంలో కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఈజీగా ఉంటుందండి.